విచిత్రంగా ఉంది. నా వెనకాలే ఉండి ఎక్కడికి వెళ్ళిపోకు. ఖచ్చితంగా వెళ్ళను. మీరందరూ సిద్ధమా? అతన్ని వీళ్ళని యాంతం చేద్దాం. అది ఇటే వస్తోంది. అందరూ పరిగెట్టండి. నాకేం కాదు. నాకు హెల్ప్ చేయడానికి నా ఫ్రెండ్స్ ఉన్నారు. విక్సీ, దీన్ని ఎదుర్కోవాలి, అంతే కదా? నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను. నీకు ధన్యవాదాలు ఎడగర్. షిగ్ని అండ్ నైట్ కిల్లర్ ని అటాక్ చేయండి. అలాగే నేను వచ్చేసాను ఎమోజా. నీకెప్పుడు ఈ లిల్లీ చాట్ కూడా తోడుగా ఉంటుంది. బయలుదేరదాం. అరియాడ్ని, నీకు ధన్యవాదాలు. నువ్వు లేకపోయింటే మేమిందులో గెలిచే వాళ్ళమే కాదు. అరియాడ్ని, అద్దరు కొట్టావు. మనం సాధించాం. ఈ క్వశ్చన్ ని మనం పూర్తి చేయడం వల్ల ఈ సర్వీలో మనం 3వ స్థానాన్ని సంపాదించుకున్నాం. కొన్నిసార్లు నాకు లైఫ్ ఒక గేమ్లా అనిపిస్తుంది. మనం ఎదుర్కోవాల్సినవి ఇక్కడే ఉన్నాయి. గేమ్లో జరిగినట్టుగా లైఫ్ కొన్నిసార్లు సులభంగా అనిపించదు. అది కూడా ముఖ్యంగా నాలాంటి వ్యక్తికి. వెయిట్ చేయించినందుకు సారీ. ఓ థ్యాంక్ యూ బావు సార్. ఎయిట్ 8.2నా? హే గాయ్స్, మిమ్మల్ని మార్షల్ ఆర్ట్స్ ఛానల్ కి ఆహ్వానిస్తున్నాను. ఈ గేమ్ల లోకంలో నాతో కలిసి మునగడానికి మీరు నాతో పాటు రండి. ఎందుకంటే మనం టైం వేస్ట్ చేయొద్దు. లెట్స్ ప్లే. Love's a game, want to play, my pain. Love's a game, turn thing in the rain. Dalite, sagashite, like to end it. The kalete, want to play the game of love. Look at me, I temperanda, unmei kataduru binas, amunega, gutto yureta. 하네와 춤만 쏟았다 거리가 뭐 오도래봐 또 거에 된 어떤데 you can sound day. Love's a game, want to play my pain. Love's a game, turn thing in the rain. 달리대 사가시대 like to end it. The galete want to play the game of love. డి, అది చాలా బాగా రోస్ట్ అయ్యింది. హే శామ్. వెల్కమ్ ఏంజలా అండ్ వికీ. హాయ్, గుడ్ మార్నింగ్. డి లింక్. హాయ్ గాయ్స్, రండి రండి. సామ్, ఈ రోజు ఏమైనా మంచి విషయం జరిగిందా? అరే ఏం జరిగింది? బ్యూట్యూబర్స్ లో నీ కమెంట్ కి ఏదైనా కొత్త రిప్లై వచ్చిందా?
నువ్వు చెప్పొచ్చు కదా శామ్. ఏమైంది? ఇండి జూనియర్. అది ఇండి గేమ్ సైట్. అందులో మీ గేమ్స్ అన్నిటినీ అప్లోడ్ చేయొచ్చు కదా. నువ్వు కాలేజ్లో జాయిన్ అయ్యావు కదా. శామ్ యంగ్స్ రూమినేటా రేటెడ్ 8.2. 8.2 హైయెస్ట్ నేను అసలు నమ్మలేకపోతున్నాను. హే డాలస్, కంగ్రాచులేషన్స్ శామ్. కంగ్రాచులేషన్స్. నువ్వు అదరగొట్టేశావు. ఏదైనా గేమింగ్ కంపెనీ నుంచి నీకు కూడా ఆఫర్ లెటర్ వస్తుంది చూడు. ఆఫరా? శామ్, వచ్చే ఆదివారం నైట్ నువ్వు ఫ్రీయేనా? మేసన్ డౌన్ కొత్త సినిమా ఆ రోజు రిలీజ్ అవుతుంది. దానికి మనం వెళ్దామా? నువ్వేమంటావు? తర్వాత రూమ్నేట్స్ రేటింగ్స్ ఎక్కువగా పెరగడాన్ని మనం ఎంజాయ్ చేద్దాం. మీరందరూ ఏమంటారు గాయస్? ఇలా చూడు లింక్, ఫ్రైడే రోజు నాకు రైడ్ ఉంది. అలాగా, పర్వాలేదు. అతి మంచితనం కూడా పనికిరాదు కదా, ఏమంటావ్? సరే నేను బయలుదేరుతాను. సరే, తర్వాత కలుద్దాం. తను మళ్ళీ కుదరదని చెప్పేసిందా? డాలస్, ఇప్పుడు గనక నువ్వు వెళ్ళలేదనుకో, తర్వాత నువ్వు లేటుగానే వెళ్తావు. అరే రే, సరే నేను బయలుదేరుతాను. హే మిస్ యాంగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జోన్స్. ఎప్పట్లా కాకుండా ఈరోజు మీరు చాలా తొందరగా వచ్చినట్టున్నారు. అది కూడా సంతోషంగా వస్తున్నారేంటి? ఈరోజు మీకు మంచి విషయం ఏమైనా జరిగిందా? అదేంటంటే ఏంటది? అంత పెద్ద విషయం ఏమీ లేదు మిస్టర్ జాన్స్. ఎక్స్క్యూజ్ మీ. ఒక్క నిమిషం ఆగండి. నా కోసం మీరు ఒక పని చేసి పెట్టాలి. చేస్తారా? ఏంటో చెప్పండి. ఇవాళ లూజీ లేటుగా వస్తానంది. సో మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ మీరు కాఫీ పెట్టి ఇవ్వాలి. ఇస్తారా? ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి. ఎస్ సార్, తప్పకుండా. శామ్, నాకు బదులుగా అందరికీ నువ్వే కదా కాఫీ ఇచ్చావు, అందుకు థ్యాంక్స్. లూసీ, పర్వాలేదు. నాకు ఎప్పుడూ ఒక సందేహం కలుగుతూనే ఉంది. మిస్టర్ జోన్స్ నిన్ను మాత్రం మీటింగ్లో ఎందుకు కలుపుకోవడం లేదు చెప్పు. నేను నా డేటా ఎంట్రీ అంతా కంప్లీట్ చేయాలి కదా, అందువల్లే. డేటా ఎంట్రీయా? అది ఎంట్రన్స్ వాళ్ళ పని కదా. ఆ పని నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు కేవలం ఆడపిల్లవని నీ పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళున్నారా? విషయం ఇదే అయితే నేను వెంటనే వెళ్ళి సీఈఓకి కంప్లైంట్ చేస్తాను. మర్చిపోయాను, సీఈఓ నిన్ను లోపలికి రమ్మన్నారు. లోపలికి రావచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్. కూర్చోండి. మీ ఆరోగ్యం బాగుందా? ఎస్ సార్. నిజంగానే చెప్తున్నారా? నిజమే సార్. ఒక నెల నుంచి నా ఇన్హేలర్ని నేను యూజ్ చేయలేదు సార్. ఓ అలాగా. ఒంట్లో బాగుందంటే ఒక ఫోన్ కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు, సోషల్ మీడియాలోంచి కూడా ఒక మెసేజ్ కూడా పంపించలేదు. ఎందుకని చెప్పి ఏంజెల్, నీ గురించి నేను ఎంత దిగులు పెట్టుకున్నానో తెలుసా? నాన్న ప్లీజ్ ఇలా ఏడవకండి. నన్ను క్షమించమ్మా. నువ్వు మాత్రం నాతో ఉండుంటే నా బంగారం నన్ను వదిలి వెళ్ళుండదు కదా. ఇదంతా నా వల్ల జరిగిన తప్పే, అందుకే నా మీద కోపంగా ఉంది. నాన్న, మీరు ఫీల్ అవడం చూస్తుంటే అమ్మ చనిపోయినట్టు అనిపిస్తుంది. ఫ్లోరిడాలో ఒక యాడ్ నటించడానికి వెళ్లారు, అంతే నాన్న. కేవలం 2 వారాల్లో వచ్చేస్తారు. కేవలం 2 వారాలు కాదు, 2 వారాలు. మేమెప్పుడు ఇలా విడిగా ఉండిందే లేదు. సరే, అమ్మ ఎప్పుడు వస్తారో అడగాలి, అందుకే కదా నన్ను రమ్మన్నారు. అడుగు. అమ్మా నేనే. నా పక్కనే ఉన్నారు. ఇవ్వు, నేను మాట్లాడతాను. సరే సరే, నేను ఆయనతో చెప్పేస్తానులే. ఆ ఊర్లో తుఫాన్ వస్తుందని షూటింగ్ క్యాన్సిల్ అయిందంట. అమ్మ ఎప్పుడు వస్తుందో తనకే తెలియదని చెప్పింది. ఏంటి? ఇది బాగుంది. ఇంకా పెరిగింది.
నేను రేపు ఉదయం వచ్చి దీన్ని డెలివరీ తీసుకుంటాను, మీకు ఓకేనా? నేను వెయిట్ చేస్తాను. ప్రతిరోజు మీరు డెలివరీ చేసే సమయమే నాకు సంతోషకరమైన సమయం. ఆ? ఓవర్గా చేస్తున్నావు లూసీ. నాకు రేపు ఉదయం ఇంకొక ముఖ్యమైన పని ఉంది. నా తరఫున రేపు ఇంకొకరు వచ్చి తీసుకుంటారు. నేను వెళ్తాను, బాయ్. సారీ. నాకు మాత్రమే ఎందుకు ప్రతిసారి ఇలాగే జరుగుతుంది? అవును, అందరెందుకు మౌనంగా ఉన్నారు? మిస్ యంగ్, ఒక్కసారి మీరు నా క్యాబిన్కి వస్తారా? ఎస్ సార్. ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్సు ఆఫీస్కి తగిన డ్రెస్సులా అనిపించట్లేదు. నేను కాఫీ తాగుతూ ఉన్నాను. డెలివరీ తీసుకోవడానికి వచ్చిన పర్సన్ నా మీద పడేశారు. లూసీ ఇప్పుడు నా డ్రెస్ ని వాష్ చేస్తుంది. కహానీలు చెప్పకండి. మీరు ఈ విధంగా ఆఫీస్కి వస్తే సీఈఓ అంటే మీ నాన్నగారి పరివే పోతుంది. అయితే నేనేం చేసి ఉండాలో మీరే చెప్పండి సార్. అలా జరిగిన వెంటనే మీరు నా దగ్గరికి వచ్చి ఉండాల్సిందే. కానీ చూడండి మిస్ యంగ్, ఈ యంగ్ టెక్నాలజీ కంపెనీకి కాబోయే సీఈఓ మీరు. మీరే ఈ కంపెనీకి సింబల్, అలా కూడా చెప్పచ్చు. సో ఇలాంటి డ్రెస్ వేసుకుని ఆఫీస్ మొత్తం తిరిగారంటే ఎంప్లాయీస్ మీ గురించి తప్పుగా అనుకుంటారు. ఇందాక మీరే చూసుంటారు. మీరు మీ పరిస్థితి తెలుసుకుని ప్రవర్తించండి. ఆ విషయం ఎన్నడూ మర్చిపోకండి. కానీ ఏంటి విషయం? మీ షర్ట్ ని నేను వేసుకుంటే మీరేం వేసుకుంటారు? ఎప్పుడైనా ఇలా జరుగుతుందని స్పేర్ డ్రెస్ని తీసుకొచ్చాను. అది నేను చూసుకుంటాను. వేరే షర్ట్ వేసుకుంటాను, నాకేం పర్వాలేదు. అయితే షెల్ఫ్ లో ఉండే స్పేర్ షర్ట్ ని నాకు ఇవ్వచ్చు కదా. మీరు వేసుకున్న షర్ట్ ని నాకెందుకు ఇచ్చారు? ఆ విషయం ఇప్పుడు ఎందుకులే. అదే షర్ట్ ఇచ్చాను కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరండి. హాయ్ లూసీ, ఈరోజు డెలివరీ చేసిన వ్యక్తి గురించి నీకేమన్నా తెలుసా? తను ఎక్కడ పనిచేస్తున్నాడో తన ఫోన్ నంబర్ నాకు కావాలి. ఓ అలాగా? కనిపెట్టి వెంటనే నాకు చెప్పు. తన ఫోన్ నంబర్ మీరెందుకు అడుగుతున్నారు? అదెందుకంటే తన మేనేజర్కి ఫోన్ చేసి మీ కంపెనీ ఎంప్లాయీ ఈ విధంగా పనిచేస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వడానికి. అదొక యాక్సిడెంట్ మిస్టర్ జోన్స్. మీరు దాన్ని ఎందుకు పెద్ద చేయాలనుకుంటున్నారు? అతను నాకు అప్పుడే సారీ చెప్పేసి కొత్త షర్ట్ కొనుక్కోవడానికి డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళాడు. మీకు సారీ చెప్పాడా అన్నది ముఖ్యం కాదు. వాడు తప్పు చేశాడు కాబట్టి ఆ విషయం పై అధికారులకి మనమే తెలియచేయాలి. లూసీ మాటలకి టెన్షన్ అయిపోయి తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటి లూసీనా? తనేం చేసింది? మిస్ యంగ్, లేదు, ఏం లేదు. మీరు నాకు సబార్డినేట్, అలాగే ఆ లూసీ కూడా. మీరు ఏం చేసినా అందుకు నేనే బాధ్యత తీసుకుని సమాధానం చెప్పాలి. ఒకవేళ లూసీ నిజంగానే తప్పు చేసింది అంటే తనని ఏ క్షణమే ఉద్యోగం నుంచి తీసే హక్కు నాకుంది. సరే, ఎలాగూ మీరు చెప్పట్లేదు కాబట్టి ఆ లూసీని ఇక్కడికి పిలిపించి నేనే తెలుసుకుంటాను. ఇలా చూడండి, పనులోంచి తీసేంతగా తప్పేం చేయలేదు. అది నిర్ణయించాల్సింది మీరు కాదు, నేను. లూసీ మీ ఫ్రెండ్ కాబట్టి తనని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారా? మీరు కాబోయే సీఈఓ. పర్సనల్ విషయాలు ఎన్నడూ మిమ్మల్ని కంట్రోల్ చేయనివ్వకూడదు. చూడండి, బిజినెస్లో ఎప్పుడు కూడా క్షమాపణ ఉండదు. ఇప్పుడేం చెయ్యాలి? తను తన డెస్క్లో లేదా? నా వల్ల సమస్య అంతా. నా కాల్ తీయలేదు కాబట్టి వేరే కాల్లో మాట్లాడుతుందా? నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా చూసినా సరే లూసీ నాకు లూసీ తను నా ఫ్రెండ్. నేను కాల్ చేయగానే అటెండ్ చేయాలని నీకు నేను చెప్పా.
కాస్త సైలెంట్గా ఉండు చార్ల్స్. చాల్సా? ఇలా చూడు చార్ల్స్, నాకు అర్థమైంది. ఈ డిపార్ట్మెంట్ హెడ్గా ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నిర్ణయించే స్థానంలో నువ్వే ఉన్నావు. కానీ పనిలో నుంచి తీసేంతలా లూసీ ఏ తప్పు చెయ్యలేదు. పాపం తను నా షర్ట్ని ఉతుకుతూ ఉంది. మీరేమో తనని పిలిచి ఎదురుగా తనని విచారించాలనుకుంటే, లేదంటే తనని పూర్తిగా పనిలోంచి తీసేయాలనుకుంటే, అనుకుంటే అలాంటప్పుడు సరైన బట్టలు ఆఫీస్కి నేను వేసుకుని రాను కాబట్టి నన్నే నువ్వు పనిలోంచి తీసేయాలి. మా నాన్న సీఈఓ కాబట్టి నువ్వు నిర్ణయాన్ని మార్చుకోనక్కర్లేదు చార్ల్స్. బాస్కా, నువ్వు ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడే పనిలోంచి నన్ను తీసేయ్. ఇప్పుడే మీరు బాసులా ప్రవర్తిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ కంపెనీ నడిపే సత్తా నీలో ఉందని నిరూపించుకున్నా. ఈరోజు నీ ధైర్యాన్ని చూసి లూసీని నేను అస్సలు ఉద్యోగం నుంచి తీయట్లేదు. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. సరే, అయితే మనం ఇప్పుడు వెళ్ళి పని చూసుకుందామా సమారా? సమరా? నన్ను చార్ల్స్ అని నువ్వు పిలుస్తున్నావు కాబట్టి నిన్ను సమారా అని పిలవాలి. నాన్నా? రండి సీఈఓ. ముఖ్య వార్త. శామ్వెల్ యంగ్ ఎంటర్ప్రైజెస్ సీఈఓ ఆయన దగ్గర పనిచేసిన ఒక యువకుణ్ణి హత్య చేసినందుకు ఆయన ఈ రోజు ఖైదు చేశారు. కళ్ళతో చూసిన సాక్షులు ఏమంటున్నారు అంటే తనంత వేద క్యూట్ కూతుర్ని రక్షించుకోవడానికి ఇలా నాన్నా? చేశారట. నాన్నా, ఏమైంది? మీకేం కాలేదు కదా? అదంతా ఏమీ లేదు, నాకేమీ కాలేదు. నువ్వు దేనికి దిగులు పడొద్దురా బంగారం. ఆ. అవును, తినేందుకు ఇంత టైర్డ్గా వచ్చింది. వదిలే, వాళ్ళ నాన్నగారిని డీల్ చేయడం చాలా కష్టం. ఆయన చాలా ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉన్నారు. నాకు తెలుసు శామ్, నువ్వు మళ్ళీ ఎందుకు ఇండిజీనియర్లో చెక్ చేయకూడదు? రుమినేట్స్ రేటింగ్ ఇంకాస్త ఎక్కువ అయి ఉండొచ్చు కదా. ఇంకానా? ఏంటి? ఏమైంది? నేను లాగిన్ చేయలేకపోతున్నాను. సర్వర్ ఓవర్లోడ్ అయింది అనుకుంటున్నాను. హే, మార్షల్ ఆఖరి స్ట్రీమింగ్ చూసావా? అవునవును, ఆ గేమ్ భలే సూపర్ గా ఉంది కదా. ఆ గేమ్ పేరేమన్నో? రూమినేట్. భలే సరదాగా అనిపించింది. ఆల్ రైట్, ఇప్పుడు నాకు ఒక స్వాడ్ దొరికింది. దాంతో ఇప్పటికీ ఇక్కడున్న మాన్స్టర్స్ అన్నిటినీ అంతం చేసేయొచ్చు. ఏంటి అంతం చేయడమా? ఇలా వాడు చేశాడంటే అది నన్ను చంపేసింది. ఎనిమిస్ అందరూ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. హే, చివరికి నాకు ఒక క్వెస్ట్ దొరికింది. నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను, లేకపోతే నేను దీన్ని దాటుకొని వెళ్ళలేను. రూమినేట్ మీరు అనుకునేలాంటి గేమ్ కాదు. మొదట్లోనే వివరంగా అన్ని విషయాలు నేను చెప్పుంటాను కదా. వీడు దేన్ని చదవలేదనుకుంటా. ఇలా ఉంటే ఎలా ఆడతాడు? అరే, మళ్ళీ నన్ను చంపేశారు. ఈ గేమ్ డెవలపర్ దీన్ని చూస్తున్నారా? నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది మీ మొదటి గేమ్ అనుకుంటాను, అయినా నేను ఇలా చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. ఈ గేమ్ అన్బీటబుల్ మాత్రమే కాదు, అన్ప్లేయబుల్ కూడా. అస్సలు గెలవలేని మాన్స్టర్స్ తోనే మీరు ఆడమని చెప్తున్నారు. మేము ఎంత ప్రయత్నించినా వాటిని ఎదిరించలేకపోతున్నాం. అసలు ఇవన్నీ రూల్స్ కి వ్యతిరేకమైన గేమ్స్. అసలు ఇలాంటి గేమ్స్ ని మీరు ఆడమని చెప్పారంటే ఆడే ప్రతి ఒక్కరూ మీ గేమ్ గురించి తప్పుగానే మాట్లాడతారు. యూట్యూబర్ కూడా అదే తప్పు చేస్తున్నారు. నేను ఆడిన వాటిలో చాలా దారుణమైన గేమ్ అంటే అది ఇదే. నాకు చిన్నప్పటి నుంచి గేమ్ ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. దీంట్లో ఒక క్యారెక్టర్గా మారి మీరు ఆడేటప్పుడు మీకు తెలియని సంతోషం కలుగుతుంది. ఈ గేమ్ లో మనం గెలిచాం. ఈ గేమ్ చాలా బాగుంది. నా కాలేజీలో నేను కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను. అలాగే పార్ట్ టైంగా ఈ రూమినేట్ గేమ్ ని డెవలప్ చేశాను. మార్నింగ్ క్లాసెస్కి వెళ్ళి నైట్ గేమ్ ని డెవలప్ చేశాను. దానికోసం నేను ఎన్నో గంటలు కష్టపడ్డాను. నేను పడ్డ కష్టానికి ఫలితమే నా రూమినేట్ గేమ్. ఇది నా ప్రెషియస్ అయిన నిధి. కానీ మార్షల్లా మొత్తం అంతా నాశనం చేసి పెట్టేశాడు.
నేను గేమ్ డెవలపర్ అవ్వాలన్న నా కల మొదట్లోనే ముగిసిపోయింది. చాలా లేట్ అయిపోయింది బౌసర్, అరవకు. కొత్త టెనెంటా ఈ సమయంలో? సారీ, నేను చూసుకోలేదు. మీకు ఏం కాలేదు కదా? ఈ గొంతు మీకు ఏమీ కాలేదు కదా? ఈ గొంతుని నేను మార్షల్లా! ఈ జీవితమే ఒక గేమే, చాలా డిఫికల్ట్ అయిన ఎస్ ర్యాంక్ గేమ్. ఏ మ్యాజిక్ చేయలేము, ఏ షార్ట్ కట్ తీయలేము. ఇంత కష్టంగా ఉంటే ఈ గేమ్ ని నేను ఎలా ఆడాలి? 이대로 데려와줘 begin or did I hate you I'm wondering about you逆さまの思いさえものあなたの宇宙迷い込む宇宙どちらが覗いても宇宙窓に咲いたスプリング胸の中スクイーズ回りそうなメリーゴーラウンド星空とチャットしたいそうと知られないまま目と目合えばフリーズあっち向いて please 操作不能 love and hate